హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పంకిన్స్ వరల్డ్. ఈరోజు నేను మీకు ఎండు చేపలతో వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా వండుకోవాలి చూపిస్తున్నాను. లాస్ట్ టైం నేను మీకు నేతి బీరకాయ చూపించాను కదా, ఇప్పుడు ఓన్లీ ఉల్లిపాయలతో ఫ్రై అనమాట. ఫ్రైలా వండుకోవచ్చు, పులుసులా వండుకోవచ్చు. నేను ఫ్రైలా చూపిస్తున్నాను ఈ టైం. మా మమ్మీ ఇక్కడ క్లీన్ చేస్తున్నారు చూడండి. క్లీన్ చేసి ఇలా ప్లేట్లో పెట్టారు కదా, సేమ్ అది ఎలా క్లీన్ చేసుకోవాలో చూడండి అనమాట. ఒక నిమిషం. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ముందు దీన్ని క్లీన్ చేసే ప్రాసెస్ చూపిస్తాను. ఇలా ఒక ఎండు చేప తీసుకొని సైడ్స్ తీసేయాలన్నమాట. ఇలా చూడండి, వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమైంది నేను చెప్పేదానికంటే. ఇలా తల తీసేయాలి, తోక కూడా కట్ చేయాలి. అండ్ తర్వాత ఎక్కువ చిన్న చిన్న ముక్కలు కట్ చేయకూడదు. చేపని 2 ముక్కలు చాలు, చిన్నవైతే 2 ముక్కలు చాలు, అంతే. ఇలా జస్ట్ సైడ్న ఒక ఘాటు పెట్టుకోవాలన్నమాట, ఎందుకంటే మొత్తం పట్టాలి కదా మనం కర్రీ వండేటప్పుడు. అండ్ అది అలా ఒకటి క్లీన్ చేయాలి. నేను ఇంకో చేప చేసేటప్పుడు కూడా చూపిస్తాను. ఇప్పుడే మీకు కొంచెం బ్రీఫ్ ఐడియా వచ్చింది. చూడండి, మీరు అలానే క్లీన్ చేసుకోండి. మాకు హార్బర్ దగ్గర అనమాట, సో మాకు అన్నీ ఇంటికే వస్తాయి. మేము వెళ్ళి కొనుక్కునే పని ఉండదు. ఇల్లమ్మటే వచ్చి అమ్ముతారు. చేపలు కానీ రొయ్యలు కానీ, ఇలా ఎండు చేపలు ఎండు రొయ్యలు అన్నీ చాలా బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. స్టోర్ చేసుకున్నా కూడా కొన్ని డేస్ స్టోర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి, అంతే. ఇలా మొత్తం ఇప్పుడు ఇక్కడ చాలా ఉన్నాయి కదా, అంటే ప్లేట్స్లో వాటిలో పెడితే మంచిగా ఎక్కువ స్మెల్ వస్తుంది కదా, అందుకని చెప్పి ఇలా పట్టా మీద పెట్టాం. చూడండి, ఇలా క్లీన్ చేసుకోవాలి. ముందు ఇలా క్లీన్ చేసుకుని, అంటే ఇలా కట్ చేసుకుని ముక్కలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ వాటికి వెనకాల కొంచెం ఎక్కువ ప్రాసెసే ఉండిద్ది. చూడండి, ఇటువైపు అందరూ ఎక్కువగా వండుకుంటారు. ఎండు రొయ్యలు, ఎండు చేపలు, చికెన్ కన్నా కూడా ఎక్కువగా రొయ్యలు ఇవి ఎక్కువ వస్తాయి కాబట్టి, ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి ఇంటికి వస్తే కూడా అందరు చాలా ఎక్కువగా వండుకుంటారు. నేను ఆల్రెడీ చెప్పా కదా మీకు, అంటే ఇలా ఆనియన్స్తోనే కాదు, పులుసు అయితే వంకాయ, టొమాటో, ఉల్లిపాయ, దోసకాయ వీటితో అయినా వేసుకోవచ్చు. కానీ ఫ్రై ఓన్లీ ఆనియన్స్తోనే బాగుండిద్ది. తప్పకుండా ఎవరో ఒకళ్ళు ట్రై చేస్తారు కదా వీడియో చూసిన వాళ్ళు, అప్పుడు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్లో చెప్పండి, మర్చిపోవద్దు. గైస్, ఇందా నేను మీకు చూపించా కదా, ఈ చేపలు మొత్తం మాకు 50 రూపీస్కి వచ్చాయన్నమాట. అంటే కొంచెం చౌకగా కూడా ఉండిద్ది, ఎక్కువ కాస్ట్ కూడా ఉండవు. బేరం ఆడతారు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు. అలా డైలీ ఎక్కువగా తీసుకుంటాం కాబట్టి వాళ్ళు ఇంకా కొంచెం తక్కువగా ఇస్తారనమాట. ఈ చేపలన్నీ 50 రూపీస్. మీ వైపు ఎంత కాస్ట్ ఉందో మాకు కమెంట్లో చెప్పండి. మనం ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నవన్నిటినీ ఇలా చూడు, పైన కొంచెం పొట్టులా ఉంది కదా, అదంతా నీట్గా క్లీన్ చేసుకుని తెల్లగా వచ్చేలా క్లీన్ చేసుకోవాలి. సో వెళ్దాం పదండి. ఇంకా ఇలా అన్నిటినీ ఒక రాయి మీద వేసేయాలి, అంటే కొంచెం గరుగ్గా ఉండే రాయి మీద. చూడు, అమ్మ ఎలా రుద్దుతుంది, అలా. ఇలా రాయి గరుగ్గా ఉంటే ఈజీగా పొట్టంతా ఊడిపోయిద్ది అనమాట. స్మూత్గా ఉండే రాయి మీద అయితే ఇలా అవ్వదు, చాలా టైం పడుతుంది మనకి. రెండు వైపులా అలా రుద్దుతూ ఉండాలి. కొంచెం సేపు రుద్దితేనే మొత్తం పోయిద్ది. ఇంకా అంతే, సింపుల్గా ఇలా రుద్దుకుంటే పైన పుట్టంతా పోయింది కదా. వాటిని 2-3 సార్లు వాటర్లో బాగా వాష్ చేసుకుంటే చేపలు రెడీ వండుకోవడానికి. తర్వాత కత్తిపీట కూడా కొంచెం నీట్గా ఇలా కట్టుకోవాలి, ఎందుకంటే మనం తర్వాత ఏమైనా కట్ చేసినప్పుడు స్మెల్ రాకుండా. ఇలా వంటకు చిన్న బకెట్ ఉంది, అది దీనిలో వేసారన్నమాట. చూసారా, సిల్వర్ కలర్లో ఎంత వైట్గా వచ్చేసాయో. అంతే, ఇంక వీటిని వెళ్ళి మనం వండుకుందాం.
ఇక్కడ 4 ఆనియన్స్ తీసుకున్నాం, ఎందుకంటే ఫ్రై కదా. మీరు ఎక్కువ మంది ఉంటే ఎక్కువ ఆనియన్స్ తీసుకోండి. మేము తక్కువే కాబట్టి, ఒక 2-3 మెంబర్స్కే కాబట్టి ఈ 4 ఆనియన్స్ సరిపోతాయి అన్నమాట. ఇలా ఆనియన్స్ కట్ చేసుకుని ఆ పైన బ్లాక్గా ఒకటి వచ్చింది కదా, అది పోవడానికి వాటర్లో వేసి క్లీన్ చేసుకుని అండ్ చిన్న గిన్నెలో కట్ చేసుకోవటమే. తెలుసు కదా మీ అందరికీ ఆనియన్స్ ఎలా కట్ చేసుకోవాలో. నేను ఇంకా ఆనియన్స్ కట్ చేయడం మొత్తం చూపించట్లేదు, లాస్ట్లో కట్ చేశాక చూపిస్తాను. నార్మల్గా అన్నీ ఒకటే సైజులో కట్ చేసుకోండి, చిన్న చిన్నగా, తొందరగా ఉడుకుతాయి అప్పుడు. ఓకేనా? మీలో ఎవరికైనా కత్తి పిడత కొట్టడం వచ్చా? ఇప్పుడు జనరేషన్లో అందరూ చాకులతోనే కోస్తున్నారు కదా, నైఫ్స్తో. సో మీకు ఎవరికైనా వచ్చా? వస్తే ఒకసారి కమెంట్స్లో చెప్పండి ఎంతమందికి కత్తిపీట యూస్ చేయడం వచ్చా అనేది. ఎప్పుడు కమెంట్స్ అని ఎందుకు అంటున్నానంటే, జస్ట్ ఇంటరాక్షన్. అంటే నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి నాకు తెలిస్తే నాకు కొంచెం సంతోషంగా, మోటివేటింగ్గా ఉండిద్ది కదా. సో అప్పుడు ఇంకా కొన్ని వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా చేయొచ్చు అని నేను కమెంట్స్ అంటూ ఉంటాను. సో ప్లీజ్ షేర్. ఇంకా ఇంతే, ఆనియన్స్ అన్నీ కొయ్యటం అయిపోయింది. ఎండు చేపలు రెడీగా ఉన్నాయి. పదండి వంట చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ఇలా స్పేషియస్గా ఉండే ఒక కడాయి పెట్టుకోండి. కొంచెం ఎక్కువ ఆయిల్ పట్టిద్ది అనమాట. 2 గంటలు ఆర్ 3 గంటలు పట్టిద్ది. ఇలా అయితే మనకి కింద అంతా అడుగంటుతూ ఉండిద్ది అనమాట. కొంచెం ఆయిల్ పట్టిద్ది, వేసుకోండి. కొంచెం ఆయిల్ హీట్ అయినాక తిరగమూత గింజలు, ఆవాలు, పచ్చనిపప్పు, మినప్పప్పు, తర్వాత ఒక ఎండుమిరపకాయ, కొంచెం పసుపు. కర్రీ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వండుకోవాలన్నమాట. చిన్న కరివేపాకు, ఇప్పుడు ఫస్ట్ ఎండు చేపలు వేసుకోవాలి, ఫ్రెష్గా క్లీన్ చేసినవి. ఎండు చేపలు కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట, 2 వైపులా కొంచెం లైట్గా. ముందే ఆనియన్స్ వస్తే ఆనియన్స్ వేగిపోతాయి, ఇవి ఉడకో కాబట్టి ముందు మనం ఎండు చేపలు వేసుకున్నాం. తర్వాత చూడండి, ఇలా ఒక్కొక్కటి రివర్స్ చేసుకుంటూ కొంచెం లైట్గా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. కొంతసేపు వాటిని ఆయిల్లో ఫ్రై అవనివ్వాలన్నమాట. తర్వాత వీటిని కూడా ఇలా అడుగంటకుండా ఇలా తిప్పాలి. ఎండు చేపలు, ఫిష్, ఎండు రొయ్యలు ఏవైనా సరే కొంచెం గంటి పెట్టకుండా వండితేనే టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి. ఇలా ఎగరేసుకోవాలి. ఇలా మూత పెట్టి కొంతసేపు మగ్గనివ్వాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ కర్రీలో మనం ఉప్పు వేయమన్నమాట. ఉప్పు వేస్తే ఇంక ఉప్పు ఎక్కువ అయిపోయింది, మనం అసలు తినలేము. ఎందుకంటే ఎండు చేపల్లో ఆల్రెడీ ఉప్పు ఉండిద్ది కాబట్టి మనం ఉప్పు వేయట్లేదు. కొంచెం లైట్ ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గనివ్వాలి కర్రీ మొత్తం. ఓకేనా? లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకుని మీకు ఇంకా ఉప్పు పడిద్ది అనుకుంటేనే ఉప్పు వేసుకోవాలి. ముందు గబక్కన ఉప్పు వేసామంటే ఇంకా మనం ఆ కర్రీ తినలేము. ఓకేనా? చిన్న టిప్ అనమాట ఇది.
ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా మూత ఓపెన్ చేసేయాలి. ఇక్కడ చూసారా ఆనియన్స్ అనేవి పింకిష్ కలర్లోకి వచ్చాయి కదా, కొంచెం లైట్గా కొంచెం అవి కూడా మగ్గాయి అనమాట. ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఇలా వండుకోవాలి. స్టార్టింగ్లోనే మనము ఎండు చేపల్ని ఆయిల్లో ఎక్కువసేపు ఫ్రై చేసాం కదా, అప్పుడే కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అక్కడ అవి చాలా వరకు ఉడుకుతాయి అండ్ ఇలా మగ్గుతూ ఉంటాయి అన్నమాట. అండ్ దీనిలో అసలు గంటే పెట్టకూడదు, అంటే మధ్య మధ్యలో మీరు పెట్టారు కదా అంటే వాటిని జస్ట్ అవి 2 వైపులా కాలడానికి అలా పెట్టాము. ఒకవేళ గంటె పెడితే ముక్కలు చెదరకుండా లైట్గా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా అంతే. ఇక్కడ చూడండి ఇలా అన్నమాట, ముక్కలకి తగలకుండా తిప్పుకోవాలి తిప్పేటప్పుడు, లేదా చూడండి ఇక్కడ అడుగు అంటుతుంది కదా, అలా నార్మల్గా కర్రీకి అలా అయింది. జస్ట్ కర్రీలో మనకు ఉల్లిపాయ ఉడికితే ఆటోమేటిక్గా ఎండు చేపలు ఉడికినట్టే అనమాట. ఇలా ఉల్లిపాయలన్నీ ఉడికేసాయి కదా, ఇంకా ఇప్పుడు 1 స్పూన్ కారం, 2 స్పూన్స్ కారం, ఇలా కర్రీ దగ్గర పడ్డాక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. ఇంకా అంతే. అంతేనండి, ఈజీగా చేసుకునే ఒక ఎండు చేపల ఫ్రై అనమాట. ఎలా అనిపించిందో మాకు కమెంట్స్లో షేర్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.